కొడసరి గారు ఈరోజు పంచాయతీలకి 980 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకి శాలరీలు కూడా పెంచాలి అనేది ఒక ప్రతిపాదనకి ఆమోదం తెలిపినట్టుగా అర్థమవుతుంది. దానికి సంబంధించి దానికి నాయకత్వం వహిస్తున్న వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. అంటే ఇది పంచాయతీరాజ్ వ్యవస్థని మళ్ళీ స్ట్రెంథన్ చేయడం ద్వారా ఏదైతే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజాన్ని తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకి నెమ్మదిగా చెల్లిచీటీ చెప్పే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ స్టెప్స్ ద్వారా. అంటే ఇది యాక్చువల్గా వీటిని స్వాగతించాలి, బట్ ఎట్ ది సేమ్ టైం దీనిలో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, పంచాయతీలకి నిధులు ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. అది మనకు తెలుసు. మామూలుగా కుక్క మనిషిని కరవడం అనేటువంటిది అదేం వార్త కాదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కానీ లేకపోతే దానికి మ్యాచింగ్ గా రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ పంచాయతీలకు ఇవ్వడం అనేటువంటిది అది రొటీన్ ప్రక్రియ. ఇక మీరు చెప్పినటువంటి రెండోది, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి గౌరవ వేతనాలు పెంచడం అనేటువంటిది అది వేరే అంశం. అది పెంచాలా లేదా అనేటువంటి దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే అటువంటి ప్రక్రియ కంటే అది కంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి లేకపోతే ఈ విధంగా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ లో అసంఘటిత రంగ కార్మికులు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ఆ 1 కోటి మందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సవరించినటువంటి వేతనాలు తప్ప చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి వచ్చినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వచ్చినప్పుడు కానీ ఇంతవరకు సవరించలేదు. అటువంటి వాటిని సవరిస్తే దాన్ని అభినందించాలి తప్ప ప్రజాప్రతినిధులకి ఇచ్చినటువంటి దాన్ని అభినందించడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాలాంటి వాడికి అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ సర్పంచుల గౌరవ వేతనం చాలా తక్కువ అని విన్నాను. అది పక్కన పెడితే మీరు అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాము. దేశంలోనే అత్యంత ఎక్కువ శాలరీలు పొందుతున్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఫస్ట్ తెలంగాణ అట సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ. 4 లక్షల పైచీలు కట్ట సార్ మరి నెలకి వేతనం. అలాగే ఏపీ అలవెన్సులు కూడా కలిపి ఉంటాయండి. ఒక్క వేతనమే ఉండదు, అలవెన్సులు అన్ని కలిపి ఉంటాయి. ఫిగర్ అంతా కానీ ఏదైనా అలవెన్సులు కూడా కలిసి ఉంటాయి. అలాగే ఏపీ కూడా ఆల్మోస్ట్ 3 లక్షల పైచీలు కంటున్నారు. అది కలపకపోతే కానీ విన్నది మాత్రం ఏంటంటే దేశంలోనే అత్యధికంగా ఎక్కువ జీతభత్యాలు పొందుతున్న దాంట్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఏపీలో ఉందని విన్నాను. సో నేనేమంటానంటే ఇబ్బడి ముబ్బడిగా ఆ స్థాయిలో పెంచుకుంటాను. మీరు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఖండించాల్సింది. అక్కడేమో అరకొర జీతాలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వీళ్ళకి మాత్రం అన్ని అలవెన్స్లు సౌకర్యాలతో పాటు మళ్ళీ వీళ్ళకి ఒకసారి 5 సంవత్సరాలకి ఎన్నికైతే జీవితాంతం మళ్ళీ వీళ్ళకి ఏదో అలవెన్స్లు కూడా ఉంటాయట. అలాగే ఫెసిలిటీస్, రిజర్వేషన్స్ అనేక చోట్ల. మరి అదేంటో మరి దానికి ఏమైనా కంట్రోల్ ఉంటుందో లేదో తెలియదు. మరి ఎంపీలకు కూడా ఆ స్థాయిలో ఇస్తున్నారో లేదో తెలియదు. అఫీషియల్గా అయితే ప్రధానమంత్రి శాలరీ వచ్చేసి 1.5 lakh ఎంతో మరి విన్నది. అఫ్కోర్స్ ఆయనకి అలవెన్స్లు అన్నీ కలిపితే మరి ఎన్ని లక్షలు అవుతుందో చూడాలి. శ్రీనివాస్ గారు, పంచాయతీరాజ్ వ్యవస్థని మళ్ళీ ఒక బలోపేతం చేసే దిశగా ఈ చర్యలని చూడాలా? అంటే ఈ నిధులు విడుదల కానీ లేదంటే కనుక వాళ్ళకి కొద్దిగా శాలరీలు కూడా పెంచడం అనేది, గౌరవ వేతనాలు పెంచాలనే నిర్ణయం కానీ, అలాగే ఎట్ ది సేమ్ టైం మీకే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని నెమ్మదిగా పక్కన పెట్టే దానిలో భాగంగా దీన్ని స్ట్రెంథెన్ చేసే దాన్ని చూడాలా? మరి వాళ్ళకి ఏమన్నా భరోసా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? భారతదేశంలో గ్రామ స్వరాజ్యం అనేది ఇప్పుడు పుట్టింది కదా, సొంతం నుంచి వస్తా ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పీరియడ్ లో గ్రామ స్వరాజ్యాన్ని తుంగలో దొక్కి ఆయన సొంత రాజ్యంగా మార్చుకున్నారు. సర్పంచులు నిధులు లేక, సర్పంచ్ కార్యాలయాలకి విద్యుత్ బిల్లులు కట్టలేక, కనీసం వాళ్ళ పల్లెల్లో రోడ్లు ఊడ్చుకోలేక, గొంతలు ఊడ్చుకోలేక బెగ్గింగ్ చేసి బిల్లులు కట్టిన వాళ్ళు ఉన్నారు. సొంతంగా అప్పు చేసి ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు కట్టిన సర్పంచులు ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఆయన పులివెందుల్లో డబ్బులు లేకపోయే కొద్దికి అక్కడ సర్పంచులు రిజైన్ చేసిన సంగతి కూడా చూస్తారు. కాబట్టి ఇవన్నీ చాలా క్షేత్రస్థాయిలో గాంధీజీ కలలు కలిగిన గ్రామ స్వరాజ్యాన్ని
సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రత్యామ్నాయంగా సచివాలయం కార్యాలయం అని చెప్పి దందాలు మొదలు పెట్టాడు. తద్వారా ఆయన ఏవైతే అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ గ్రావాలు కానీ ఏ విధంగా దోచుకోవడానికి ప్రయత్నం చేశారో అక్కడ సర్పంచులు ఆ రోజు చెప్పారు. సో ఆ వ్యవస్థల్ని ప్రతి పల్లెల్లో ఉండాల్సిన బడి, గుడి, రోడ్లు, వీధి లైట్లు, కనీస టాయిలెట్స్, బ్లీచింగ్ పౌడర్లు, శుభ్రత, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్మికుల పని విధానం, ఇవి కనీస అవసరాలు ప్రతి గ్రామానికి. ఇవేమీ లేకుండా మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు బ్లీచింగ్ కూడా అమ్ముకు తినేసేసారని. అట్లా ఏమీ లేకుండా కనీసం చీపురు కట్టకూడలేదు తోసుకోవడం రోడ్లని. సాసాంతం నాకించేసే డబ్బులు, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎన్ఆర్జీఎస్ ఫండ్లు కావచ్చు, సర్పంచ్కి వచ్చిన నిధులు కావచ్చు, టోటల్ గా నేను బటన్ నొక్కుతాను బటన్ నొక్కాడు, చివరి జనాలు ఆయన పేగ నొక్కారు. ఇది రెండో విషయం. అయితే ఈ రోజు కేంద్రం చేసిన డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాని పూర్తి స్థాయిలో 500 కోట్ల పైసలు ఇచ్చి దాదాపు 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు. 990 కోట్లతో జమ చేశారు. అలాగే 5 లక్షల పైసలకు కాంపౌండ్ అంటే పంట కుంటలు అంటే నీటి కుంటలు ఏర్పాటు చేస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతున్న ఉద్దేశంతో, అలాగే చాలా గ్రామాల్లో కనీస మురుగు సౌకర్యం కాలువలు కూడా లేవు. ఈ మధ్యకాలంలో ఎండాకాలంలో ఏరియాలు అలాగే మలేరియాలు వచ్చేవి. ఇప్పుడు వానాకాలంలో ఉండే ఏరియాలు మలేరియాలు వచ్చాయి. లాస్ట్ గారితో డిహెచ్ఎంలు హెల్త్ మినిస్టర్ కూర్చొని సర్వే చేసి మా తిరుపతి కూడా వచ్చాడు. నేను కూడా వెళ్ళి కలిశాను. ఇట్లా పరిస్థితి విధంగా ఉంచారండి. చివరికి ఫ్యాగింగ్ కొట్టడానికి బ్లీచింగ్ కొట్టడానికి డబ్బులు లేకుండా చేశారు గ్రామ పంచాయతీలు. ఇప్పటికిప్పుడు కేంద్రంతో మాట్లాడి వాళ్ళు రిలీజ్ చేయటం, రాష్ట్ర ప్రభుత్వం దాని దగ్గరగా రిలీజ్ చేయటం చూడటంతో కొంచెం మళ్ళీ పల్లెల్లో గ్రామాలు కలకలాడే పరిస్థితి వస్తుంది. ఈ గతంలో 2014-19లో 20,000 కిలోమీటర్ల పైచీలకు సీసీ రోడ్లు మేము వేసాం. ఇప్పుడు మళ్ళీ 15,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయాలని ప్లానింగ్ లో ఉన్నాం. ఈ కాలువల ఆధునీకరణ కావచ్చు, అక్కడ సర్పంచ్ కార్యాలయంలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి పరిశుభ్ర సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక అంశాలపైన ఈ నిధులు ఖర్చు పెట్టాలని, గ్రామాలు పచ్చగా ఉంటే పల్లెలు పచ్చగా ఉంటాయి, పట్టణాలు కూడా పచ్చగా ఉంటాయనే ఆలోచనతో గ్రామ స్వరాజ్యానికి ఇది ఒక పునాది అవుతుంది. ప్రధానమంత్రి వచ్చినా కూడా ప్రథమ పౌరుడుగా ఫస్ట్ సర్పంచ్ చూస్తారు కాబట్టి అంత విలువ ఇచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, గ్రామ స్వరాజ్యాన్ని లేకుండా చేసి, సచివాలయం చెప్పి 24 గంటలు సర్పంచ్ని డమ్మీగా మార్చేసి, ఉద్యోగృహాలకు మార్చేసి, కొంతమంది అప్పులు పాలైపోయి చనిపోయిన కూడా ఉన్నారు గత గవర్నమెంట్. రిజైన్ చేయడం పక్కన పెడడం. సో ఇంత దుర్మార్గమైన పరిపాలనని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదని మళ్ళీ గ్రామ స్వరాజ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం. దానికి ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. మీలాంటి వాళ్ళు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. అయితే మీరు ఇంకో ప్రశ్న వేశారు, గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేస్తారా? చేయమండి. వాళ్ళని వేరే పర్పస్ కి వాడతాం. ఇప్పుడు గతంలో టీచర్స్ ఉన్నారు, బాత్రూంలో ఫోటోలు తీసేమనేవాళ్ళు. ఇప్పుడు నేను కట్ చేసాం. టీచర్ల ఉద్యోగం మందుల షాప్ దగ్గర కావాల పెట్టేది, బాత్రూంలు ఫ్రీ తీసి పక్కన పెట్టాం. ఇప్పుడు ఈ మన సచివాలయ సిబ్బందిని వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పి వాళ్ళతో అదే పాటు స్కిల్ సెన్స్. మరి ఇప్పుడు వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, మేమేంటి బాత్రూమ్లు ఫోటోలు పెట్టడం ఏంటని. మరి ఎవరు చేయాలి? సార్ ఇది కరెక్టే. మా ఊర్లో మా యొక్క పరిశుభ్ర కార్మికులు ఇలా అనుకుంటే ఇంకెవరు ఏం చేయరు. ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రమాణ పత్రం సంతకం కూడా చేస్తారు, మర్చిపోతారేమో. అవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి, అయ్యా బాబు ఇది టీచర్లు మీకు చదువు చెప్పిన టీచర్లు బాత్రూమ్ల ఫోటోలు తీయడం కరెక్ట్ కాదు కాబట్టి కన్విన్స్ చేసి చేయించాలని ఆలోచన ఉంది. అలాగే స్కిల్ సెన్స్ తీయమని చెప్పి కూడా అడుగుతున్నాం. దీంతో పాటు కొంతమంది ఎవరైతే పూర్తిగా మీకు మా ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే, గ్రామ సచివాలయాల్లో చేరిన కొంతమంది సిబ్బంది మా చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 2-3 ఫేక్ సర్టిఫికేట్ జాయిన్ అయినారు. నేను కలెక్టర్ రిపోర్ట్ చేశాను. వాళ్ళు విచారిస్తున్నారు కూడా. సో వాళ్ళకి తెలియదు, సబ్జెక్ట్ తెలియదు పాపం. ఇటువంటి ఇంకా తేలుతున్నాయి, ఇంకా చాలా బయటపడుతున్నాయి. కాబట్టి ఈ మా జిల్లాలో ఉంటే ఇంక మిగతా జిల్లాలో ఉండవని ఆలోచన లేదు కదా. మా బంధువునో మా ఇలాకా మనుషులనో లేదా మా ఓటర్ అనో చెప్పి అప్పుడు రికమెండేషన్ చేశారు, పెట్టేశారు. కానీ ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా బిహేవ్ చేస్తే సచివాలయ సిబ్బంది అయినా మనం క్షమించలేము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి సచివాలయ సిబ్బందిని వేరే పర్పస్ వాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేశాం. అయితే అన్నిటికన్నా ముఖ్యం గ్రామ స్వరాజ్యం, సర్పంచ్ విధానం. ఈ విధానం మనకు శ్రీనివాస్ గారు అక్కడక్కడ అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ నాకు గుర్తున్నంత వరకు వాలంటీర్లు కాకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే కనుక ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని వాళ్ళు ఫేస్ చేసే కదా సార్ వాళ్ళు జాయిన్ అయింది. అంటే ఎగ్జామ్స్ అవి కూడా పెట్టినట్టుగా గుర్తు నాకు. నేను 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 మీకు చెప్పిన విషయం ఏంటంటే, మా ఏరియాలో ఉమ్మడి జిల్లాలో డిహెచ్ఎం గా ఒక ఇప్పుడు కూడా ఉంది ఆవిడ, చిత్తూరు జిల్లా డిహెచ్ఎం ప్రభావతి గారి, పక్కా క్రిస్టియన్. ఆమె ఇప్పుడు కూడా నర్సుల్ని సర్పంచ్ విలేజ్ లో ఉన్న కొంతమంది పేదవాళ్ళని పిలిచి ఆమె ప్రమాణం చేపిస్తాను బైబిల్ మీద. నేను కలెక్టర్ డైరెక్ట్ రిపోర్ట్ చేశా,
మా జిల్లాకు వస్తే సత్యకుమార్ రిపోర్ట్ చేసా, విత్ వాయిస్ ఎవిడెన్స్ పేపర్స్ తో ఇచ్చా. ఏమీ చేయలేకపోతున్నాం ఆ గవర్నమెంట్ లో. ఇప్పటికి మత మార్పిడి జరుగుతుంది చిత్తూరు జిల్లా బీచ్ సెంటర్ లో. ఎంత దుర్మార్గం అంటే, ఒక నర్సుని నువ్వు ప్రమాణం చేయకపోతే, బైబుల్ చదవకపోతే నీకు లీవ్లు ఇవ్వను, గ్రాడ్యుయేట్ ఇవ్వను, అనేక రకాల హింసించారు. ఆ వాయిస్ అట్టే పెట్టారు నాకు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలుగా జరుగుతున్నాయి. మీరు అన్నట్టే సచివాలయ సిబ్బందులందరూ కూడా సిబ్బందుల్లో కూడా మత స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ప్రాథమిక హక్కుల్లో అది ఒక భాగం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్ అండ్ ఇట్స్ అన్ ఇండివిజువల్ బిలీఫ్ of every citizen of India. So nobody has the right to forcibly convert them into other religions. That is a crime. Yes, ఈ చిత్తూరు జిల్లాలో జరుగుతాయి. ఇప్పటికి నవ్వు అంటూనే జరుగుతాను సార్. దీని మీద నేను గొడవ పెద్ద యుద్ధం కలెక్టర్ దగ్గర, OSD కి, సత్యకుమార్ నేను యుద్ధం చేస్తాను. ఎక్కడ జరిగిన తప్పే కానీ ఇక దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎవిడెన్స్ ఇస్తే కూడా మార్చలేకపోతున్నారు. అది మా బాధ. ఇక్కడ మీరు చెప్పిన పని ఇక్కడికి వచ్చి కొద్దికి సచివాలయ సిబ్బంది పొంగునూరులో బంధువులని, రెడ్లని, వాళ్ళ సమాజ వర్గాన్ని కొన్ని 10 సంఖ్యలు చేసేసారు. సర్టిఫికేట్లు, ఫేక్ సర్టిఫికేట్లు వచ్చి అక్కడికి. ఇదే DHM ఆ బంధువులని క్రిస్టియన్స్ పెట్టింది. చదువులేదు ఆమెకి. ఏం చేయాలి వాళ్ళని సచివాలయ సిబ్బందిని? నేను ముందే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కొన్ని అవకతవకలు ఖచ్చితంగా జరిగి ఉంటాయి. అలాగని చెప్పేసి అందరూ అలాగే వచ్చారు, జాయిన్ అయ్యారని అనుకోవడానికి లేదు. ఏదేమైనా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు అందరిని అనట్లేదు. ఆ విషయం మా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గుర్జాల్ జగన్ ప్రశ్నిస్తే DHMని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనింది ఎమ్మెల్యేని పట్టుకొని. దీనికి సాక్ష్యం సత్యకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, OSD, హెల్త్ మినిస్టర్. ఏం చేయాలి మేము? ఇంత దుర్మార్గం బిహేవ్ చేస్తా ఉంటే ఒక పక్క కడుపు కాలుతా ఉంది. పార్టీ పరంగా, కుటుంబ పరంగా అభివృద్ధి చేయాలి, ప్రజలు మార్పు తీసుకురావాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే అధికారులు ఇక్కడ పేటేసి గుచ్చుకొని చిత్తూరు జిల్లా ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక కాణిపాకం, ఒక కొండ మీద, ఒక శ్రీకాళహస్తి ఉన్న ఈ ఏరియాలో ఇంకా మత మార్పు చేస్తున్నారు. అధికారులు కూడా ఇంకా ఏగుతున్నాం. మా కర్మ కాకపోతే ఇది. హెల్త్ మినిస్టర్ డెసిషన్ తీసుకోలేకపోతున్న విషయం పైన, OSD డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు, నారా లోకేష్ గారితో కొట్లాడనే విషయం పైన ఏం చెప్పాలి? ఇట్లాంటి పరిస్థితుల్లో సిబ్బందిని పెట్టుకొని 2 రకాలకు ఇబ్బంది పడుతున్నాం సార్. వాస్తవంగా కార్యనిర్వాహక వ్యవస్థని దుర్మార్గంగా మార్చేసి వాళ్ళ మనుషులు పెట్టేసి రూల్ గా చేస్తున్నారు గత ప్రభుత్వం. వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళ మీద ప్రత్యక్షంగా చర్యలు కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకొని మార్చమని చెప్తున్నాం. అది కొంత ఆలస్యమైనా కానీ ఎవరిని వ్యక్తిగతంగా దూషించకూడదు. మీరు చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. కాబట్టి నేరుగా సొంత, మీకు విషయం తెలిసిన మొన్న సొంత వేడుకల్లో ఆమె రాసుకునేది అవార్డు. నేనే అవార్డు నేను ఉత్తమ అవార్డు అని దానికి సత్యకుమార్ గారికి ఇచ్చారు అవార్డు. ఏంటి సార్ మెసేజ్ పెట్టేది? ఏం చేయాలి నాకు అర్థం కాల. కడుపు సరే, ఓవర్ నైట్ జరిగేవి కాదు కాబట్టి ప్రక్షాళన ఇక అన్ని స్థాయిల్లోనూ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్, విఠల్ గారు, ఒకటి ఏదైతే ఈరోజు 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున, అంటే కేంద్రానికి సంబంధించిన జల్ జీవన్ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇదే కొత్తగా వచ్చింది కాదు కదా. మరి గత రాష్ట్ర ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదా? అంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, ఆర్థిక సంఘం నిధులు కూడా పక్కదారి పట్టించారని చెప్పేసి వినపడుతుంది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు, ఈ పనులన్నీ కూడా చేపట్టకపోవడానికి చూడాలా? సురేష్ గారు, ఒకటైతే శుభపరిణామం, గ్రామ స్వరాజ్యం మళ్ళీ చిగురిస్తున్నది అనేటువంటిది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా గ్రామాలని ఈ యొక్క నాయకులు, పాలకులు మర్చిపోయారు. ఈ మర్చిపోయిన స్థాయి నుంచి ఈ రోజు మీరు గమనించినట్టయితే గతంలో సర్పంచుల తరఫున మేము ఉద్యమం కూడా చేశాం. ఎందుకనే అంటే ఈ గ్రామాలకు వచ్చేటువంటి కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే నిధుల్ని పక్కదారి పట్టించాలని గత ప్రభుత్వంలో మేము ఉద్యమాలు కూడా చేశాం. అదేవిధంగా మీరు కనుక గమనిస్తే గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్యవస్థ ఇట్లా నడుస్తుంది. 20 సంవత్సరాల క్రితం వాజ్పేయి గారి ప్రభుత్వంలో అప్పట్లో ఆయన పనికి ఆహార పథకం కింద ఇచ్చినటువంటి నిధుల్ని మన చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో గ్రామాల్లో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దాన్ని వాడి పనికి ఆహార పథకం నిధులు మొత్తాన్ని కూడా గ్రామాల్లో ఉండే అభివృద్ధి కోసం కేటాయించడం వల్ల ఆ రోజున ఆ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పడ్డాయి, సిమెంట్ కాలువలు కట్టారు. అదేవిధంగా
గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమం కింద గ్రామం నుంచి టౌన్కి లింక్ రోడ్లు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 2004లో ఈ యొక్క గ్రామ అభివృద్ధి అనేది నిలకడ చేసినటువంటి వ్యవస్థ నుంచి ఈ రోజే మీ ద్వారా నేను ఆ శుభ వార్తని వింటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి అయినా గ్రామాలని అభివృద్ధి చేయాలని, గ్రామాలకి కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని కూడా వీళ్ళు పక్కదారి పట్టించి మిగతా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది దారుణమైన వ్యవస్థ. దీన్ని కూడా భవిష్యత్తులో సెంట్రలైజ్ చేసి దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీరన్నట్టు నాకు తెలిసిన నా నాలెడ్జ్లో ఈ యొక్క సచివాలయాలు లేకపోతే ఈ వార్డు ఇవి ఎంఎన్టీస్ కానీ ఇవి కానీ బహుశా రద్దు చేయరు, కానీ అంతమంది అవసరం లేదు కాబట్టి వాటిని మిగతా కార్యక్రమాలకి మిగతా విధులకి ఉపయోగించుకుంటారు. కొంతమంది అయితే గ్రామాల్లో అవసరం. కారణం ఏంటంటే మనం కూడా గమనిస్తున్నాం, 25-30 సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఉన్న జనాభాకి ఇవాళ ఉన్న జనాభాకి డబల్ అయి ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి అక్కడ కూడా ఉద్యోగస్తులు అవసరం ఉన్నది. అందువలన కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్మడి గారు తీసుకొచ్చిన దానికన్నా కూడా కొంత స్ట్రీమ్ లైన్ చేసి కొంతమందిని మిగతా విధులకు ఉపయోగించుకుంటూ దాన్ని స్ట్రీమ్ లైన్ అయితే చేస్తారనేది నాకున్న అవగాహన. ఇకపోతే మూడో విషయం, శ్రీనివాస్ చౌదరి గారు ప్రస్తావించినట్టు పదే పదే మీరు అంటున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మీరు ఈ యొక్క విషయాన్ని తెలియజేసి ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. కానీ దాన్ని మీరు కనుక గట్టిగా మీరు కృషి చేయండి. అదేవిధంగా దానికి సంబంధించిన సమాచారం నాకు పంపిస్తే నేను కూడా మీ తరఫున నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడతాను. అటువంటి వాటిని మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదు. అందులో మొహం లేదు. వ్యక్తుల్ని మాత్రం గతంలోనే తిరుమల తిరుపతిలో ఒక సిస్టమ్ తేవాలనే దాని మీద మేము పోరాటం చేశాం. అంటే తిరుపతిలో ఉన్న ప్రతి వ్యక్తి నామాలు పెట్టుకోవాలని. ఎందుకన్నా ఇటువంటి వాళ్ళంతా బయటపడతారని. అందుకని దాన్ని అయితే అదే విధంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం. ఎప్పుడైతే మత మార్పిడులు అన్న పదం రాగానే మీరు ఎంటర్ అయిపోతారు అని ఎక్స్పెక్ట్ చేసాము. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మీరు ఎంటర్ అయ్యారు. బీజేపీ అటువంటి అవకాశాలు అస్సలు వదలలేండి. అడ్వాంటేజ్ కాదండి, బలవంత తప్పు మత మార్పిళ్ళనే మేము వ్యతిరేకిస్తాం. సహజంగా మతం ఇందాక మీరు చెప్పారు, మతం అనేది వ్యక్తిగతం, దాన్ని మేము ఎప్పుడు ఎవరిని మేమేమనం. కానీ ఈ విధంగా బలవంతంగా ఒక ఉన్నతాధికారి కింద ఉన్నటువంటి తన కింద పనిచేసేటువంటి కార్మికుల్ని బలవంతంగా మతం మార్పు చేయించడం అనే దాన్ని మాత్రం మేము అసలు ఏ కారణంగానూ సమర్థించం. అందుకు అందరం కలిసైనా సరే అటువంటి అధికారికి ఒక్కసారి కనుక మనం బుద్ధి చెప్పగలిగితే భవిష్యత్తులో ఇంకెవరో అటువంటి పనులు చేయకుండా ఉంటారు. అందువలన ఆ విషయాలు ఏమన్నా ఉంటే నా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడతాను. దాని మీద మనం చర్య తీసుకుందాం, అదేమి ఇబ్బంది కాదు. రైట్, ఓకే బాజీ గారు. ఓకే బాజీ గారు, మనం చూసాము ఈరోజు 988 కోట్లు పంచాయతీలకి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 500 కోట్లు ఇంటింటికి కుళాయి అనే దానికి. అలాగే రేపు 23వ తారీఖు మూకుమ్మడిగా గ్రామ సభలు ఎట్ ఏ టైం పెట్టుకుంటూ ఒక 36 రకాల పనులకి, గ్రామాల అభివృద్ధి పనులకి మరో 2000 కోట్ల వరకు కూడా శాంక్షన్ చేయడం. ఇవన్నీ చూసిన తర్వాత మీ అబ్జర్వేషన్ ఏంటి? గత ప్రభుత్వం హయాంలో ఇవన్నీ జరగకపోగా కేంద్ర ప్రభుత్వం నిధులు అలాగే ఆర్థిక సంఘం నిధులను కూడా దాదాపు 10,000 కోట్ల పైచిలకు 10,000 కోట్ల పైచిలకు దారి మళ్లించి ప్రభుత్వం వేరే వాటికి డైవర్ట్ చేసిందనేది కూడా ఆరోపణలు వినపడుతుంది. ఎలా చూడాలి సార్ ఇదంతా? ఇది మంచి పరిణామం అండి. మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి స్టెప్ గా నేను చూస్తాను దీన్ని. ఎందుకంటే గ్రామాలే మరి దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకోమని చెప్పుకుంటాం. మరి ఇవాళ దేశంలో 2,50,000 గ్రామాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో అయితే దాదాపు 13,000 పైచీలకు గ్రామాలు ఉన్నాయి. ఇందులో 12,900 మంది సర్పంచులు ఉన్నారు. పాపం
ఇందాక మాట్లాడుకున్నట్టుగా పెద్దలు ఈ సర్పంచులకి వేతనాలు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇవాళ సర్పంచుల పరిస్థితి వేరండి. గతంలో భూస్వాములే సర్పంచులుగా ఉండేవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, భూములు ఉన్నవాళ్ళు, రైతులు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవాళ్ళు సర్పంచులుగా మెలిగేవాళ్ళు. ఇవాళ అలా కాదండి. ఇవాళ సామాన్యులు కూడా గ్రామంలో సర్పంచులుగా ఎలక్ట్ అయ్యి పనిచేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క జీతభత్యాలని గౌరవప్రదంగా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది నా మొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఇవాళ గ్రామాలు చూస్తే కనుక చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు లేవు, పాయఖానాలు లేవు, అట్లాగే అక్కడ ఉన్న పరిస్థితులు స్కూల్స్ కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి చాలా పూర్గా ఉంది గ్రామాల్లో. కాబట్టి చాలా గ్రామ స్థాయిల్లో చాలా డెవలప్మెంట్ అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం విడుదల చేసే నిధులు కానివ్వండి అవన్నీ కూడా డైరెక్ట్ గా గ్రామాలకి అభివృద్ధి కోసమే వెచ్చిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అట్లాగే ఏంటంటే 2019 నుంచి దాదాపు ఒక 10,000 కోట్ల పైగా డబ్బు కేంద్రం ఏదైతే రిలీజ్ చేసిందో 2019 నుంచి అదంతా కూడా ఒక పైసా కూడా గ్రామాల కోసం ఖర్చు పెట్టబడలేదు. గత ప్రభుత్వం టోటల్ గా దీన్ని మరి బటన్ నొప్పుడు కార్యక్రమానికి వినియోగించి పక్కకు మళ్లించిందని చెప్పేసి మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం గ్రామాలని పనిచేయాలనేది నా సూచన. అట్లాగే ఏంటంటే ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పంచాయతీరాజ్ శాఖకి మన పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఈ మధ్య స్వాతంత్ర దినోత్సవానికి ప్రత్యేకంగా ఆయన నిధులు పెంచి ప్రతి గ్రామంలో కూడా వేడుకలు జరపమని చెప్పేసి చిన్న గ్రామాలకైతే 10,000, పెద్ద గ్రామ పంచాయతీలకైతే 25,000 చొప్పున నిధుల్ని కేటాయించడం చూస్తే గనక ఆయన చాలా కీన్ గా గ్రామాల అభివృద్ధి మీద కీన్ గా ఆయన ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఖచ్చితంగా గ్రామాలు రాబోయే 5 ఏళ్లలో మరి పురోగతి చెందుతాయని, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా సమకూరుతాయని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నానండి. ఇది మంచి శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తా ఉన్నామండి ఈ స్టెప్ ని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, అలాగే విఠల్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, కోటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.